నీ విషయంలో నీ పట్ల నీకు కూడా అసహ్యత ఉండొచ్చు. నేను కాని మనిషిని, తగని మనిషిని, పాపైన మనిషిని, నేను అలా ఇలా అని, నేను చండాలుణ్ణి, నేను చేదరోణ్ణి, నేను వ్యసనపరుణ్ణి, నేను బలహీనుణ్ణి, చంచలుణ్ణి అని తమ్ముడా నీ గురించి నీకు ఉండొచ్చు, చెల్లె నీ గురించి నీకు అట్లాంటి ఫీలింగ్ ఉండొచ్చు. కానీ యేసుప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను అంటున్నాడు ఆయన. నా దగ్గర ఎట్లుంటావు ప్రభువా? ఊరు మొత్తం తిడతారైతే నన్ను, అందుకే నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను నేను. నా దగ్గర ఎట్టుంటావు ప్రభువా? నేను స్థిరం లేనుండి అయితే, నేను తాగుబోతుండ అయితే, చండాలు పోండి అయితే అంటే, కాదు నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు బలహీనులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏందా ఇప్పుడు నేను చెప్పి వాళ్ళని దృష్టిస్తాడు దేవుడు. నీకేమన్నా అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? ఎవరైతే తమ అయోగ్యతను గుర్తించి తామేంటో తాము ఎరుగున్నారో వాళ్ళని దృష్టిస్తాడు దేవుడు. వాళ్ళ దగ్గర ఉండటానికి ఇష్టపడ్డాడు. రావయ్యా నీ ఇంట్లో ఉండాలి ఈరోజు నేను అన్నాడు. ఆ ఒక్క మాటే ఇతను ఇంత విషయం పలికాడు. తర్వాత యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు నువ్వు కుమారుడే అన్నాడు. అంటే విశ్వాసి, ఇతని విశ్వాసం, ఇతని యొక్క మారు మనసు, ఇతని తీర్మానం ఈ కుటుంబం మొత్తానికి రక్షణ కారణం అవుతుంది. ఇక ఇది ఆశీర్వదించబడిన గృహం, ఇది అబ్రహాము సంబంధమైన గృహం, ఇది నీతిమంతుని గుడారం. అప్పటిదాకా ఊరేమందే? ఇప్పుడు చెప్పండి, ముందు చెప్పిన ధనవంతుడు పుణ్యాత్ముడా, వెనక చెప్పిన పాపైన ధనవంతుడు పుణ్యాత్ముడా? ఎవరు పుణ్యాత్ములు, ఎవరు నీతిమంతులు? మీరు చెప్పండి. ఈరోజు ఇక్కడ ఉన్నాళ్లలో నేను బలహీనుణ్ణే, నేను నిలవలేకపోతున్నాను, నేను చంచలుణ్ణి, నా వల్ల కావటం లేదు, నేను ఎందుకు పనికొస్తా ప్రభువా అని నీ ఆత్మలో నువ్వు వేదన పడుతున్నావు తమ్ముడా. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, లేదు నువ్వే కావాలి నాకనైనా. నేను అపాత్రురాల్ని, నీచురాల్ని, చంచలపు దాన్ని, స్థిరం లేని దాన్ని, నా మైండ్ కరెక్ట్గా ఉండదు, నేను అసహ్యురాల్ని అనుకుంటున్నా. నా సోదరే, యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, లేదు నువ్వే కావాలి నాకని మాట్లాడుతున్నాడు. పని ఏదన్నా ఉందంటే నీ దగ్గర ఉంది, నేను ఏదన్నా చేసేది ఉంటే నీ దగ్గరే చేయగలను. నా శక్తిని చూపించాలంటే నీ దగ్గరే సాధ్యమైంది. మరి నేను మంచోడు అనుకున్నోడి దగ్గర యేసయ్య మాట ఫలించిందా? యేసయ్య మాట వర్కౌట్ అయిందా? ఎక్కడ వర్కౌట్ అయింది? నేను పాపిని అన్నవాడి దగ్గర వర్కౌట్ అయింది. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును. ఉంటాయండి కొన్నిసార్లు ఆయన కార్యాలు ఆలోచిస్తే. మరి మీకు ఎంతమందికి అర్థమైందో అర్థం కాక హల్లెలూయా అంటున్నారు, నాకు తెలియదు. కానీ అర్థమైన హల్లెలూయానా? ఇదే హల్లెలూయానా? ఎంతమందికి చాలా అర్థం కాదు హల్లెలూయా కొయ్యా? అట్లేం లేదు కదా. యేసు ప్రభు ఎవరి దగ్గర నివసించాలనుకుంటున్నాడు ఒకసారి చూడండి. ఎవరి దగ్గర తన వాక్కు ఫలించిద్దో, తన శక్తి కార్యరూపం దాల్చి